రష్యా యుద్ధం వంటింట్లో మంట పెట్టింది. ఎల్పీజీ గ్యాస్ ధరల ప్రభావంతో సామాన్యులపై మోయలేని భారం పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భరోసా ఏదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. యుద్ధం సాకుతో ధరలు పెంచుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పెరిగిన భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో గ్యాస్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. భారం మనపై పడింది. భారత్కు సంబంధం లేని యుద్ధం భారతీయుల నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ యుద్ధం ఎఫెక్ట్తో ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ 65 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ 115 రూపాయలు భారం అయితే భారతీయులపై పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ పెరిగిన ధరలపై మనతో మాట్లాడడానికి భారత పౌరులు ఉన్నారు. మేడం చెప్పండి, చూస్తున్నారు అంటే అక్కడ యుద్ధం పుణ్యమాని ఇక్కడ మనకు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇక రేపు మాపో పెట్రోల్ డీజిల్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని చాలా భారంగా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే మహిళలు వండుకోలేని పరిస్థితి, గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితి. ఎన్నికల ముందర అనేక వాగ్దానాలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. సబ్సిడీకే గ్యాస్లు ఇస్తామన్నారు. ఇప్పటికే సబ్సిడీ పడట్లేదు గ్యాస్ మీద, కానీ నిరంతరం పెరగడం తప్ప తరగడం లేదు. ఇది చాలా మహిళల పట్ల భారమైన శక్తిగా భావిస్తూ ఉన్నాము. దీన్ని భరించలేని పరిస్థితి. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగి సరైన తిండి తినలేని పరిస్థితి. వెనకటి కాలం వస్తుంది, కట్టెలు కొనుక్కొని వండుకునే పరిస్థితి దాపరించుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రభుత్వాలు భరాయించాలి తప్ప పేద ప్రజలపైన వేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ అమలు కాని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే యుద్ధం ఎఫెక్ట్ పై కూడా మనపై పడింది. ఎట్లా చూస్తారు దీన్ని యుద్ధం విషయంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా ఈ యుద్ధం పైన స్పందించి, గతంలో ఇరాన్ సంబంధించిన మన దేశానికి అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అందించిన ఆ ఇరాన్ కూడా ఇప్పటి వరకు ఏమాత్రం కూడా స్పందించి యుద్ధాన్ని విషయంలో మాట్లాడే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న పరిస్థితి లేదు. దాన్ని సాకుగా పెట్టుకొని ఈరోజు భారత ప్రభుత్వం, అదేవిధంగా మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు, దాంతోపాటు గ్యాసు సామాన్యునిపై మరింత భారం పడే పరిస్థితి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇది నాకేం సంబంధం లేనట్టుగా ఉన్న పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉన్నది. మొత్తం ప్రపంచ దేశాల్లో జరుగుతున్న భారాన్ని కూడా మన భారతదేశంపై ఉన్న మహిళలు 140 కోట్ల ప్రజలమై ఈ పడే ప్రమాదం పొంచి ఉన్నది. దాన్ని కూడా ఇప్పటివరకైనా ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విధాన విషయంలో ఇక్కడ భారత ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం దానికి సంబంధించిన చర్చల్లో పాల్గొని దాన్ని అరికట్టవలసిన బాధ్యత బీజేపీ పైన ఉన్నది. దాంతోపాటు ఈ పెట్రోల్ డీజిల్ పెరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో సందర్భంగా పెట్రోల్ డీజిల్ బాలాలు పెంచమని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ యుద్ధాల పేరుతో ఈ భారం పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఇక్కడున్న ప్రజలు కానీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి భారత ప్రజల వైపు మొగ్గు చూపి వాళ్లకు ఈ భారాలు పడకుండా చూడాలని చెప్పేసి మేము ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే యుద్ధం అంటే మనకు సంబంధం లేని విషయం. సరే, ఈ పెరిగిన ధరలకు సంబంధించి కేంద్రం రాష్ట్ర నిర్లక్ష్యమే కారణం అనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ ధరలు తగ్గించడంలో విఫలం చెందుతూ ఉన్నది. ఈరోజు ఒక గ్యాస్ సిలిండర్ మీద 65 రూపాయలు పెంచడం అనేది, అదే రకంగా కమర్షియల్ మీద 110 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే ఒక సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది. దీంతోపాటు ఇది అదనపు భారం. అట్లాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తున్నది, మేము చాలా గొప్ప పని చేశాం, ఈ దేశానికి 25% ఉన్న సుంకాలను మేము 18% తగ్గించినామని నేను గొప్పలు చెప్తున్నారు. కానీ మోడీ రాకముందు మన దేశానికి ఉన్నటువంటి సుంకాలు 3%. 25% మించి 18 తగ్గించింది ఏం లేదు. మన ఎత్తిన చేయి పెట్టే పరిస్థితి. అట్లాగే కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు కూడా పెట్టుబడిదారులకు దోపిడీ చేసే విధంగా ఉన్నది తప్ప పేద ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది, కానీ యుద్ధం జరిగినంత మాత్రాన ప్రజల మీద భారాలు వేసిన కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇప్పటికే పెరిగిన ధరలతోటి కొనలేని తినలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి సబ్సిడీ ఇంతవరకు ఎక్కడ అమలు కావడం లేదు. 500 సబ్సిడీ ఇస్తామని చెప్పినట్టు ప్రభుత్వాలు 40 రూపాయలు కూడా సబ్సిడీ ఇవ్వడం లేదంటే మొత్తం చేతులు ఎత్తేసింది, ప్రజల మీద భారాలు వేస్తున్నది. యుద్ధం సాకు కానే కాదు, ఇది పేద ప్రజల మీద పెట్టేటువంటి భారం. దీన్ని తగ్గించాలి, కేంద్రం యొక్క వివక్షత పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? అదే పెరిగిన ధరలు 65 రూపాయలు అంటున్నారు, ఇంకా ముందు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? ప్రపంచంలో ఓవైపు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి,
ఆయిల్ నిక్షేపాలకు సంబంధించినటువంటి విషయంలో కొరత వస్తుందని చెప్పి అనేటటువంటి భారత ప్రభుత్వం చెప్తా ఉంది. దాని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి తప్ప ప్రజల మీద భారాలు వేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా ప్రజల మీద భారం వేసేటటువంటి ప్రయత్నమే సీరియస్గా చేస్తూ ఉన్నాయి. దీనివల్ల మొత్తం ప్రజల మీద గ్యాసు, పెట్రోలు, డీజిలు, ఇతర వాటి ధరలు పెంచేటటువంటి ప్రయత్నం తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 65 రూపాయలు పెంచారు, 110 రూపాయలు కమర్షియల్లో పెంచారు. ఇది ఇక్కడికే ఆగుతుందని చెప్పి అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇంకా 4 రోజులు పోతే ఇంకా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పెట్రోల్, డీజిల్ కూడా 45 రోజులకే నిల్వలు ఉన్నాయని చెప్పి అనేటటువంటిది చెప్తా ఉన్నారు. దాంతో అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలందరూ కూడా క్యూ లైన్లు కట్టి పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొని పోతున్నారు అని చెప్పానంటే దాన్ని కూడా లేదు. ప్రభుత్వం ఉన్న పరిస్థితిని చక్కదిద్దేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. రెండవది, కేంద్ర ప్రభుత్వం గతంలో గ్యాస్ తీసుకున్నటువంటి వాళ్ళకి సబ్సిడీ మీద 200 రూపాయలు సబ్సిడీ, 211 రూపాయలు, 215 రూపాయలు వేస్తామని చెప్పింది. అది మర్చిపోయింది. వాళ్ళ అకౌంట్లోకి పడతాయని చెప్పనేటటువంటిది మర్చిపోయాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎన్నికల ముందు వాగ్దానంలో చెప్పింది 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ ఇస్తాం, మేము ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 500 రూపాయలు రావట్లేదు, అటు 200 రూపాయలు రావట్లేదు. పైగా ఈ గ్యాస్ ధరలు మాత్రం 1000 దాటి పరిగెత్తేటటువంటి ప్రమాదమే ఉంది. ప్రజలు దీన్ని నిరసించేటటువంటి పరిస్థితి రావాలి, వీధుల్లోకి రావాలి, ఈ ప్రభుత్వాల విధానాల మీద కొట్లాడేటటువంటి పరిస్థితి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి సార్, యుద్ధం ఎఫెక్ట్తో భారం మనపై పడతా ఉంది, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భరోసా ఎక్కడ కూడా కనబడతలేదు. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే నాటికే ఈ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాసు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, నేను తగ్గిస్తా అని చెప్పాడు. మూడోసారి అధికారంలోకి వచ్చిన దాకా తగ్గకపోగా ఈరోజు ధరలు చూస్తే 100% రెట్టింపైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ధరలతో సతమతమవుతున్నటువంటి ప్రజలు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోగా ఇప్పుడు మళ్ళీ 65 రూపాయలు గృహానికి అవసరమైనటువంటి గ్యాస్ మీద లేదా కమర్షియల్కి అవసరమైనటువంటి గ్యాస్ మీద 115 పెంచడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అన్యాయం. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వం భరించి పేదలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము డిమాండ్ చేస్తాము. ఇది ముఖ్యంగా యుద్ధం సాకుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతుందనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించి ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మోయాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ వ్యక్తం అవుతోంది. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐన్యూస్, నల్గొండ.